హలో మామయ్య. అల్లుడు అంత బాయేనా? ఎక్కడా? బాగానే ఉన్నా మామయ్య, ఇంటి దగ్గరనే ఉన్నా. మరి నువ్వు అంకిత ఎట్లున్నారు మామయ్య? గట్టనే ఉన్నా అల్లుడు. ఎందుకో మరదలో కొంచెం డల్లుగా ఉంటుంది. అంకిత డల్లుగా ఉంటుందా? ఎందుకు మామయ్య, ఏమైంది? ఏమో అల్లుడు, అది నాకు ఏం చెప్తలేదు. మీరైనా ఈ మధ్యలో గొడవ పడ్డారా? లేదు మామ, ఆ రోజు నుంచి అయితే నేను అంకితలో అసలు మాట్లాడతలేడు. మా ఇద్దరి మధ్య అయితే ఏం గొడవ కాలే. ఈ మాలుడు అంత డల్లుగా ఉంటుంది, అన్నం కూడా తింటలేదు. ఈ మధ్యలో హాస్పిటల్ కూడా తీసుకుపోయి చూపించిన. సరే మామ, నువ్వేం టెన్షన్ పడకు, నేను అంకితకు ఫోన్ చేసి మాట్లాడతా. సరే అల్లుడు, నువ్వు ఫోన్ చేసి మాట్లాడి ఏందో తెలుసుకో. సరే మామ. అయ్యో బావ కాల్ చేస్తున్నాడు. హలో బావా. హలో అంకిత, ఇంత బాగానా? బాగానే ఉన్నా బావా, నువ్వెట్లున్నావు? నేను బాగానే ఉన్నా, కానీ నీకే జ్వరం వస్తుంది కదా మామయ్య చెప్పిండు. మరి ఆ వరంగల్ హాస్పిటల్కి వెళ్దామా? లేదు బావా, ఇప్పుడు బాగానే ఉన్నా, కొంచెం కోల్డ్ అయింది అంతే. మరి మధ్య బాగా డల్లు ఉంటాను కదా, మామ చాలా బాధపడతాడు. ఏమన్నా అయిందా చెప్పు. అట్లేం లేదు బావా, నాకేమైతుంది, నేను బాగానే ఉన్నా. నువ్వు ఇట్లా డల్గా మాట్లాడుతా అంటే నాకు అర్థమవుతుంది అంకిత. ఏదైనా ఉంటే చెప్పు, ఏం కాదు. అరే ఏం కాలే బావా, కొంచెం కోల్డ్ ఫీవర్తో ఇట్లా డల్గా మాట్లాడుతున్నా, నాకేమైతుంది? అంకిత, ఇందువల్ల అయితే అయిపోయిందో అయిపోయింది. ఇప్పటికైనా ఉంటే చెప్పు, నీ లోపల నువ్వు మనసులో పెట్టుకొని బాధపడకు. సరే బావా. అరే నా మరదలు ఇంత డల్గా మాట్లాడుతుందంటే ఏదో జరుగుతుంది. అది ఏదో దాచిపెడతాను నా దగ్గర. సారీ బావా, నీ మాట ఉంటే నాకు గతి పట్టేది కాదు, చాలా బాధ పెట్టిన.